నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చేసరికి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే సార్, సీఎం రేవంత్ రెడ్డి గారు ఆ భారతీయ జనతా పార్టీ సంబంధించిన ఒక వ్యంగ్యంగా ఒక ట్వీట్ అయితే చేశారు. ఏంటంటే ఆ ట్వీట్, ఆ తెలంగాణకు మీరు ఇచ్చింది ఏమీ లేదు, ఒక గాడిద గుడ్డు తప్ప అని. సో ఆ ట్వీట్ మీరు ఎలా చూస్తారు? గాడిద గుడ్డు చూపించారు కూడా, ఒక చిన్న థెర్మోకోల్ ఏదో చేసి అవును, గాడిద గుడ్డు అని చెప్పి అన్నిటికీ. అంటే ఇప్పుడు తెలంగాణ నిజంగా అంతగా ఇబ్బంది పడితే ఆంధ్ర పరిస్థితి ఏంటి అసలు? ఇంకా దారుణం కదా. బట్ ఈ రాష్ట్రానికి సంబంధించి ఆయన ముఖ్యమంత్రి కాబట్టి రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం లేదా పార్టీ కోసము ఒక ఆయన స్థానం పరిచయం చేసుకోవడానికి ఖచ్చితంగా పైగా ఎన్నికల వేళ ఆ విధమైన వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నారు ఆయన. ఎందుకంటే పెద్ద గాడిద గుడ్డుని చూపించి, అంటే చాలా వరకు రైల్వే ప్రాజెక్టులు కానీ, కృష్ణా జలాల పంపకం కానీ, ముఖ్యంగా ఏంటది చాలా వరకు నీటి ప్రాజెక్టులకు సంబంధించి జాతీయ హోదా కల్పించమన్నారు. జాతీయ హోదా కల్పించడం వల్ల ఏమవుతుందంటే దానికి ఒక ప్రాధాన్యత సంతరించుకుంటుంది. స్పెషల్గా కొన్ని నిధులు విడుదల చేస్తారు. దానికి ఏమైనా ఇబ్బందులు కలిగినా, ఈ కృష్ణా జలాల లాంటి సంబంధించి ఏవైనా జరిగినప్పుడు దానికి ఒక ట్రిబ్యునల్ పెడతారు. అది ఒక పర్యవేక్షణ ఉంటుంది. అన్ని రకాల సక్రమంగా జరుగుతాయని, అంటే ప్రభుత్వాలు ఏ వచ్చినా కూడా నేషనల్ పరిధిలో ఉన్నప్పుడు ఇబ్బందిగా దాన్ని ఎవడు ఒక పర్టికులర్గా ఈ నియోజకవర్గం ఉంది, ఈ నియోజకవర్గంకి మన ఎమ్మెల్యే కాదు, మన రాలేదు కాబట్టి వీడికి ఆపేయండిరా అనేలా కాకుండా అందరికీ ఒకేలాగా చూసే విధంగా నేషనల్ జాతీయ హోదా కల్పిస్తే బాగుంటుందని ఒక అభిప్రాయం. సో అది చాలా సందర్భాల్లో కొట్లాడి జరుగుతుంది, కానీ అవ్వలేదు. ఏంటంటే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఏదో సంబంధించి దానికి జాతీయ హోదా అన్నారు. తర్వాత ముఖ్యంగా ఇది మేడారం జాతరకు సంబంధించి, అది మేడారం సమ్మక్క సారలమ్మ జాతర అనేది నాకు తెలిసి ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతర. జాతరలో అతిపెద్ద జాతర. జనాభా పరంగా చూస్తే రెండోది ఏదో, అంటే జనాభా గుమికూడడం విషయంలో. ఎందుకంటే కుంభమేళాకి అత్యధికంగా వస్తారట. దాని తర్వాత అత్యధికంగా జనం గుమికూడేది సమ్మక్క సారలమ్మ జాతర. పైగా ఇది ఒక ప్రాంతీయ భాషకు సంబంధించిన జాతర. కుంభమేళా అనేది నార్త్లో అహ్మదాబాద్లో జరుగుతుంది కాబట్టి, అలహాబాద్లో జరుగుతుంది కాబట్టి అక్కడ మ్యాక్సిమం హిందీ ఎక్కువగా వాడుక భాషలో ఉండే రాష్ట్రాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి దానికి జన సమీకరణ రావడంలో ఆశ్చర్యం లేదు. ఒక ప్రాంతానికి చెంది ఒక పర్టికులర్గా తెలంగాణ మాండలికానికి చెందిన జాతరకి అంత స్థాయిలో జనాభా రావడం నిజంగా ఆ తల్లి మహిమ, సమ్మక్క సారలమ్మ మహిమ. మరి దాన్ని జాతీయ హోదా చేస్తే ఇది వేరుంటుంది కదా. ఇప్పుడు ఎక్కడికెక్కడికి సదుపాయాలు కానీ ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం అన్నీ చేసుకుని వస్తుంది. ఒకప్పుడు చిట్టడి దట్టమైన అడవులాగా ఉండే సమ్మక్క సారలమ్మ జాతర ఇప్పుడు చక్కగా విశాలం రోడ్డు అన్నీ చేశారు, సదుపాయాలు అన్నీ అక్కడికక్కడ గదులు, మొత్తం ఓన్లీ చిన్న ఒక చెట్టు గద్దెలాగా ఉండే దీన్ని చుట్టూ దానికి ఒక చిన్న ఇదిలా గద్దెకి మాత్రం కట్టలేదు, తల్లి కట్టించొద్దని చెప్పేసిందంట. చుట్టూ ఉండే వచ్చే వాళ్ళకి వసతులు కానీ, పోలీసు విభాగానికి తీసుకునే రెస్ట్ రూములు కానీ, అన్నీ వాష్రూమ్స్ చాలా బాగా చేశారు. మొన్న రీసెంట్గా ఒక 2-3 months బ్యాక్ వెళ్ళి చూశాను. అంటే జాతర లేనప్పుడు వెళ్ళి చూశాను. జాతర ఉన్నప్పుడు వెళ్ళాం మనము, ఆ క్రౌడ్ మనం తట్టుకోలేం. అంటే నిజంగా అది కూడా అదృష్టమే వెళ్ళి చూసి రావడం. అంటే అంత స్థాయిలో ఉండే జాతరకి మరి అంత ప్రాముఖ్యత రావాలి కదా. దానికి కూడా ఎప్పుడు పట్టించుకోవట్లేదు. ఆ తర్వాత కొన్ని రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏదో అన్నారు, కాజీపేట దగ్గర ఎక్కడో ఏదో అన్నారు. సో అది లేదు. తర్వాత ఇప్పుడు కిషన్ రెడ్డి గారు కూడా చెప్పారు, ఓఆర్ఆర్ చుట్టూ ఒక మెట్రో ఏదో వేస్తాము, సంథింగ్ ఎంఎంటీఎస్ మెట్రో ఏదో వేస్తాము అన్నారు. చెప్పారు, ఎప్పుడు అది కదా. అలాగే మెట్రో పొడిగింపు కూడా ఇటు మియాపూర్ నుంచి లింగంపల్లి దాటిగా మళ్ళీ అటు శంషాబాద్ వైపు వేయాలని కూడా ఏదో ప్రపోజల్ ఒకటి ఉంది అని, కొండాపూర్ వైపు వేయాలో ఏదో సంథింగ్ ఆ ప్రపోజల్ ఒకటి ఉంది, అది అవ్వలేదు. ఇంకా చాలా ఇలాంటివన్నీ రావాల్సినవి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినవి ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం ఇది అవుతుంది. నేను మోర్ ఏంటంటే ఇంకా రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సినవి కొన్ని ఇప్పుడు ట్యాక్స్ రూపంలో వెళ్తుంటాయి. వెళ్ళినప్పుడు జిఎస్టీ, మన దగ్గర జిఎస్టీ అక్కడ స్టేటు సిజిఎస్టీ ఎస్జిఎస్టీ రెండు కడతాం కదా స్టేట్కి సంబంధించి. అలా కట్టినప్పుడు ఆ ఖాతాలోకి వెళ్ళినప్పుడు రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఏవైతే ఉన్నాయో అవి ఇచ్చేయాలి. అవి కూడా ఎలాగా విడతల వారీగా ఇస్తున్నారు కొన్నిసార్లు. సో రాష్ట్రాల మీద ఈ దేశం ఇది రాజధాని పెత్తనం ఏంటి అనేది కూడా గతంలో కేసీఆర్ గారు కూడా ఒక సందర్భంలో మాట్లాడారు.
సో అట్లాగా కొన్ని విషయాల్లో ఆ, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏదైతే ఉందో అది ఏమి ఇచ్చింది, ఏమి ఇవ్వలేదు రాష్ట్రానికి, గాడిద గుడ్డు అనే విషయంలోన ఆయన ప్రతిదీ అలా చూపిస్తూ ఎక్స్లో పోస్ట్ చేయడం, తర్వాత ఆ డమ్మీ గుడ్డు బొమ్మ పట్టుకొని ఫోటో దిగడం అన్నీ వైరల్ అవుతుంది. బట్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో సరిగ్గా 2 వారాలు కూడా లేవు, 10 రోజులు ఉంది. క్యాన్వాసింగ్ అయితే 10 రోజులే ఉంది, ఇంకా ఎన్నికల పోలింగ్ అయితే 12 రోజులు ఉంది. అంటే మొన్నే లాస్ట్ మీటింగ్ జరిగినప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే మోదీ గారు నాకు బడాబాయ్ అన్నారు. మరి ఇంతలోనే బీజేపీ పార్టీ ఏం చేయలేదు, తెలంగాణకి ఒక గాడిద గుడ్డు ఇచ్చింది అంటున్నారు. బడాభాయ్ అంటే ఒకే వేదిక మీద ఒకే స్టేజ్ని పంచుకున్నారు కాబట్టి ఆ రాజకీయం వేరు, అభివృద్ధి వేరు కదా. అక్కడ అభివృద్ధికి సంబంధించి ఆయన వచ్చాడు కాబట్టి నాకు ఒక అన్నయ్య లాంటి వాడు, వయసులో పెద్దవాడు కాబట్టి అన్నయ్య లాంటి వాడు, ఇటువంటి అన్నయ్య నాకు అంటే అన్నయ్య అంటే అక్కడ జస్ట్ బిస్కెట్ వేసినట్టు, నాకు మీరు సపోర్ట్ ఇవ్వండి, నేను దీన్ని మీరు గుజరాత్ బీజేపీ వాళ్ళంటే మ్యాక్సిమం మోదీ గారు గుజరాత్ నుంచి వచ్చారు కాబట్టి అహ్మదాబాద్కే ఎక్కువగా ఫేవర్గా చేస్తారనే ఒక విమర్శ అయితే ఉంది కదా. సో ఇక్కడ కూడా మరొక అహ్మదాబాద్ లాగా తీర్చిదిద్దుతారు, మారుస్తారనే ఉద్దేశంలో ఈయన ఒక బిస్కెట్ వేసాడు అనుకోవచ్చు కదా. అక్కడ స్టేజ్ మీద ఉన్నారు కాబట్టి హుందాగా మాట్లాడుకోవాలి. మరీ పక్క రాష్ట్రంలో లాగా బూతులు తిట్టుకుంటారు, అక్కడ కూడా తిట్టుకోరు కదా. అక్కడ మోదీగా అయ్యా ప్రధానమంత్రిగా నమస్కారం అంటే ఆ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నమస్కారం అంతే. ఇంతకుముందు ముఖ్యమంత్రికి కేసీఆర్ గారు ఏం చేశారు, ప్రధాని గారు 3 సార్లు వచ్చినా 4 సార్లు వచ్చినా కనీసం ఎయిర్పోర్ట్కి రిసీవింగ్ కాదు కదా, తర్వాత కూడా వెళ్ళి కలవలే, అలా వాళ్ళ మంత్రివర్గాన్ని పంపించారు. అది కరెక్ట్ కాదు కదా, ప్రోటోకాల్ ఉంటుంది. మన ఇంటికి వచ్చారు, ఇంటి యజమాని ముందు ఆహ్వానించాలి కదా, రెండో బాబుని పలకరించాలి కదా. మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు మీ నాన్నగారు పలకరిస్తే నాకు గౌరవం, మీరు పలకరించకపోయినా పర్వాలేదు నాకు, ఇంటి యజమాని ఆయన కాబట్టి. గోపి పలకరిస్తే నాకు పెద్దగా ఫరక్ పడదు కదా. అలాగే మన రాష్ట్రానికి యజమాని ఆయనే కదా, ఆయన పలకరించాలి కదా, పలకరించలేదు కదా. బట్ అలా కాకుండా రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు, చక్కగా పలకరించారు, రిసీవ్ చేసుకున్నారు, ఒకే వేదికను పంచుకున్నారు. ఏమో మరి అక్కడ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా అలా మాట్లాడాడు ఆయన. ఇక్కడ మరి ఎన్నికలు, ఇక్కడ ప్రతిపక్ష పార్టీలు రెండు వేరు దిక్కులు, ఆ రెండు కలవు ఎప్పుడు, అంతే కదా. ఇండియా కూటమి, ఎన్డీఏ కూటమి ఈజ్ నథింగ్ బట్ కాంగ్రెస్, బీజేపీ. సో ఇక్కడ మరి బీజేపీని విమర్శించాలి, రాష్ట్రంలో కాంగ్రెస్ అత్యధిక స్థానాలు తెచ్చుకోవాలి అంటే తప్పదు, రాజకీయ వ్యూహాల్లో భాగంగా మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు ఈయన తెచ్చుకుంటే కదా రేపు పొద్దున సెంటర్లో కూడా ఈయన క్రేజ్, ఇమేజ్. రాహుల్ ముఖ్యమంత్రే కాదు ఎంపీగా కూడా ఇన్ని సీట్లు సంపాదించుకున్నాడు, సో ఈయన గ్రిప్ ఉంది అని ఈయన మీద కాన్ఫిడెన్స్ వస్తుంది. రేపు పొద్దున సెంట్రల్ నుంచి ఏ పోయికన్నా ఈయన ఓన్ డెసిషన్కి ప్రాధాన్యత వస్తుంది. లేదంటే అధిష్టానం ఏం చెప్తే అదే ఇక్కడ తలవపాలి. సో ఇప్పుడు ఆయన ముందున్న సవాలు కాబట్టి ఏనే మాట్లాడుతుంది. ఇవన్నీ వ్యూహ రచనలో భాగం, ఇవన్నీ కూడా. బడాబాయ్ అని అంటే సరే, బడాబాయిగా మా అన్నయ్య గారు సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా దీన్ని హైదరాబాద్ని మరో అహ్మదాబాద్ చేసేస్తా అన్నట్టు అన్నారు. దాన్ని కూడా విమర్శించారు. అంటే హైదరాబాద్ని అంత తక్కువ, అహ్మదాబాద్ కన్నా హైదరాబాద్ అని తక్కువ అన్నారు. తక్కువ ఎక్కువ పక్కన పెడితే హైదరాబాద్ అనేది మేజర్ మెట్రోపాలిటన్ సిటీస్లో 7వది. దీనికన్నా ముందు బెంగళూరు, అహ్మదాబాద్ ఉన్నాయి కదా. మళ్ళటప్పుడు దాంతో పెద్ద సిటీతో పోల్చుకుంటే తప్పే ఉంది. కాబట్టి అలాగ దాన్ని కూడా విమర్శించారు. బట్ ఆయన ఏంటి అక్కడ రాష్ట్ర ప్రయోజనం కోసం, ప్రజల ప్రయోజనం కోసం ఆ డైలాగ్ కొట్టాడు. ఇక్కడ పార్టీ ప్రయోజనాల కోసం ఈ డైలాగ్ కొట్టాడు, తప్పేం లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.